హాయ్ వ్యూయర్స్, ఇంతకు ముందు వీడియోలో ఎర్త్క్వేక్ రెసిస్టెన్స్ ఎలా చెక్ చేయాలో మీకు ప్రాక్టికల్గా చూపించాం. ఇప్పుడు ఈ వీడియోలో ఎలక్ట్రోడ్ సైజుని బట్టి ఎర్త్క్వేక్ రెసిస్టెన్స్ మరియు దాని స్టేటస్ ఎలా ఉంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇండియన్ ఎలక్ట్రిసిటీ రూల్ ప్రకారం ఎర్త్క్వేక్ రెసిస్టెన్స్ 5 ohms లోపల ఉండాలి. ఇండస్ట్రీస్లో ప్రతి సంవత్సరం ఎలక్ట్రికల్ ఇన్స్పెక్షన్ ఉంటుంది కాబట్టి అక్కడ తప్పనిసరిగా ఎర్త్క్వేక్ రెసిస్టెన్స్ 5 ohms లోపల వచ్చేటట్లు ఒకటి కంటే ఎక్కువ ఎర్త్క్వేక్స్ని ప్రొవైడ్ చేసి ప్యారలల్గా లేదా గ్రిడ్లో కానీ కనెక్ట్ చేస్తారు. డొమెస్టిక్ బిల్డింగ్స్కి, కమర్షియల్ కాంప్లెక్స్లకి, అపార్ట్మెంట్స్కి మొదలగు వాటికి ఎలక్ట్రికల్ ఇన్స్పెక్షన్ ఉండదు. అందుచేత ఎర్త్క్వేక్ రెసిస్టెన్స్ 5 ohms లోపల ఉండేటట్లు ప్రొవైడ్ చేయరు. మరియు ఎర్త్క్వేక్ కండిషన్ ఎలా ఉందో ఎర్త్ టెస్టర్తో చెక్ చేయరు. మేము ఫీల్డ్లో అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఎర్త్క్వేక్ రెసిస్టెన్స్ 10 ohms నుండి 50 ohms మధ్యలో ఉంటున్నాయి. ఇప్పుడు ఎర్త్క్వేక్ రెసిస్టెన్స్ని బట్టి దాని స్టేటస్ ఏమిటో చూద్దాం. చూడండి, ఎర్త్ టెస్టర్తో చెక్ చేసినప్పుడు రెసిస్టెన్స్ 5 ohms లోపులో చూపిస్తున్నట్లయితే ఎర్త్క్వేక్ పెర్ఫెక్ట్గా ఉందని అర్థం. అదే 5 to 10 ohms మధ్యలో చూపించినట్లయితే దాన్ని బెస్ట్ ఎర్త్క్వేక్గా చెప్పచ్చు. అలాగే 10 to 20 ohms మధ్యలో రెసిస్టెన్స్ వచ్చినట్లయితే బెటర్గా ఉందని చెప్పచ్చు. అదే 20 to 40 ohms మధ్యలో చూపిస్తున్నట్లయితే ఫెయిర్గా ఉన్నట్టు, అంటే పర్వాలేదని చెప్పచ్చు. అయితే 40 ohms వరకు అప్లికేషన్ బట్టి ఆ రెసిస్టెన్స్ వచ్చినా ఉపయోగించవచ్చు. కానీ 40 నుండి 60 ohms మధ్యలో రెసిస్టెన్స్ వస్తున్నట్లయితే ఆ ఎర్త్క్వేక్ లీకేజ్ కరెంట్కి మాత్రమే పనిచేస్తుంది తప్ప షార్ట్ సర్క్యూట్ గాని ఉంటే ప్రొటెక్షన్ ఉండదు. ఇక రెసిస్టెన్స్ 60 ohms అబోవ్ చూపిస్తున్నట్లయితే ఆ ఎర్త్క్వేక్ ఉపయోగపడదని అర్థం. ఓకే, ఇప్పుడు ఎర్త్ ఎలక్ట్రోడ్ సైజుని బట్టి అప్రాక్సిమేట్గా ఎంత రెసిస్టెన్స్ ఉంటుందో తెలుసుకుందాం. చూడండి, 1 meter లెంత్ 2 inches డయా గల ఎలక్ట్రోడ్ని ఉపయోగించినట్లయితే ఎర్త్క్వేక్ రెసిస్టెన్స్ 30 to 40 ohms మధ్యలో రావచ్చు. అదే 2 meter లెంత్ 2 inch డయా గల ఎలక్ట్రోడ్ని ఉపయోగించినట్లయితే 15 to 30 ohms మధ్యలో రావచ్చు. 3 meters లెంత్ 2 inch డయా ఎలక్ట్రోడ్ని ఉపయోగిస్తే 4 to 15 ohms మధ్యలో రావచ్చు. అదే 2 meters లెంత్ 2 inch డయా గల 2 ఎలక్ట్రోడ్స్ని ప్యారలల్గా కనెక్ట్ చేసినప్పుడు 3 to 10 ohms మధ్యలో రావచ్చు. ఓకే, ఎలక్ట్రోడ్ లెంత్ దాని డయా పెరిగే కొద్దీ దాని రెసిస్టెన్స్ తగ్గుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 inch డయా 3 meters లెంత్ గల ఎలక్ట్రోడ్ 5 ohms నుండి 15 ohms మధ్యలో రెసిస్టెన్స్ వచ్చినట్లయితే, అదే 4 inch డయా 3 meters లెంత్ గల ఎలక్ట్రోడ్ ఉపయోగిస్తే 3 ohms నుండి 10 ohms మధ్యలో రెసిస్టెన్స్ ఉండొచ్చు. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే టేబుల్లో చూపించిన వాల్యూస్ అన్నీ వెట్ సాయిల్ ఏరియాలోవి. అదే డ్రై సాయిల్, రాకీ సాయిల్ ఉన్న ఏరియాలో ఎర్త్క్వేక్ రెసిస్టెన్స్ ఇంకా ఎక్కువ వస్తుంది. అటువంటి చోట 2 లేదా 3 ఎర్త్క్వేక్స్ని ప్రొవైడ్ చేసి ప్యారలల్గా కనెక్ట్ చేయాలి. ఓకే ఓకే వ్యూయర్స్, ఇది ఈరోజు టాపిక్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.
దిస్ ఇస్ గిరీష్ సైనింగ్ ఆఫ్.